అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ అష్టమోऽధ్యాయः అక్షర బ్రహ్మ యోగः. శ్లోకం నంబర్ 6. శ్రీ భగవానువాచ యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యం తే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. జై గురుదేవ. అమ్మ నెక్స్ట్ 2. నమస్కారం గురువు గారు, నా పేరు గౌతమి సాయిప్రియ. గురువు గారు శ్రీ భగవాను వాచ. శ్లోకం నెంబర్ 6. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. జై గురుదేవ. నమస్కారం గురుగారు, నా పేరు హమానిక సహస్ర. శ్లోకం నంబర్ 6. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. నెక్స్ట్ నెంబర్ 4. నెక్స్ట్ సత్యపూర్ణ రెడీయా? లాస్ట్ వీక్ ఆప్షన్. సత్యపూర్ణ ప్లీజ్ అన్మ్యూట్. సత్యపూర్ణ నెక్స్ట్ ఎవరున్నారా? నిత్యహరిప్రియ రాలేదా? గురుగారు లేదు గురుగారు, నిత్య కోళ్ళు నోములకి ఊరెళ్ళారు గురుగారు. సత్యపూర్ణ ఉన్నారు, మాట్లాడట్లేదు. సరే దేవయామి కొనసాగించండి. నమస్కారం గురువు గారు, నా పేరు డిసజ్ఞలక్ష్మి. గురువు గారు శ్రీ భగవాను వాచ యం యం వాపి స్మరన్ భావం త్యజత్యం తే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. నమస్కారం గురువు గారు. శ్రీ భగవానువాచ. శ్లోకం నంబర్ 6. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యం తే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. నెక్స్ట్ ఇంకెవరున్నారా? సత్యపూర్ణ ఉన్నట్టున్నారు అని పలకడం. ఎవరో జాయిన్ అయ్యారు, 5 మంది అయింది. ఇంకెవరైనా పెండింగ్ ఉన్నారా? 6వ శ్లోకం చెప్పేదండి. ఓకే సరే కొనసాగిద్దాం. में सौम्या ऑप्शन 2, गौतमी ऑप्शन 2, सहस्रा
ఎస్ గురుగారు. మనం ఇప్పుడు 7వ శ్లోకం నేర్చుకుందామా? ఎస్ గురుగారు. శ్రీ భగవాన్ శ్రీ భగవాను వాచ. తస్మాత్ గురుగారు సరిగ్గా వినిపించలేదు గురుగారు. తస్మాత్ తస్మాత్. ఇప్పుడు వర్గం పడిందా? హా. తస్మాత్ తస్మాత్ సర్వేషు సర్వేది సర్వేషు సర్వేషు సహస్ర లెఫ్ట్ అయ్యారా? గురువుగారు మీ వాయిస్ చాలా లోగా వినిపిస్తుంది గురుగారు, అసలు వినిపించట్లేదు. ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుంది గురువుగారు. ఓకేనా? సహస్ర ఇప్పుడు వినిపిస్తుందమ్మా? ఎస్ గురుగారు. ఓకే, థ్యాంక్ యూ. కమాన్. తస్మాత్ తస్మాత్ సర్వేషు సర్వేషు ఇప్పుడు కలుపుదాం. తస్మాత్ సర్వేషు తస్మాత్ సర్వేషు కాలేషు గురుగారు కాలేషు కాలేషు తస్మాత్ సర్వేషు కాలేషు తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర మామనుస్వర మామనుస్మర మామనుస్మర యుధ్య చ గురుగారు మామనుస్మర మామనుస్మర యుధ్య చ యుధ్య చ మామనుస్మర యుధ్య చ మామనుస్మర యుధ్య చ మామనుస్మర యుధ్య చ మామనుస్మర యుధ్య చ తస్మాత్ సర్వేషు కాలేషు తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మామనుస్మర యుధ్య చ. వెరీ గుడ్, వెరీ గుడ్. మయ్యర్పిత గురుగారు మయ్యర్పిత మయ్యర్పిత రైట్. మయ్యర్పిత మయ్యర్పిత మనోబుద్ధి మనోబుద్ధి మయ్యర్పిత మనోబుద్ధి మయ్యర్పిత మనోబుద్ధి మామే వైష్యసి మామే వైష్యసి అసంశయః మతం చేయః మామే వైష్యసి మామే వైష్యసి అసంశయం అసంశయం మామే వైష్యసి మామే వైష్యసి అసంశయం అసంశయం తస్మాత్ సర్వేషు కాలేషు తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మామనుస్మర యుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి మయ్యర్పిత మనోబుద్ధి మామే వైష్యసి మామే వైష్యసి అసంశయం 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 సంశయము అంటే సందేహం, అసంశయము అంటే ఇందులో సందేహం లేదు. ఓకే గురుగారు. జీవితాంతం మనం ఎలా ఉండాలో చాలా స్పష్టంగా ఇందులో తెలియబడింది. మీరు ఇంకా క్లియర్ గా అమ్మ దగ్గర నేర్చుకుంటారనుకుంటాను కదా. ఎస్ గురుగారు. నువ్వు నేర్చుకుని మళ్ళీ నిత్యక్క కూడా నేర్పియాలి నువ్వు. ఎస్ గురుగారు. నెక్స్ట్ డిసజ్ఞ. ఎస్ గురుగారు. మీరు డిసజ్ఞ నేర్చుకుంటారు కానీ అది కాకుండా
ఖాళీ సమయంలో నీతో పాటు ఎవ్వరూ లేని సమయంలో నువ్వు చదువుకునే సమయంలో దాన్ని బాగా మనం చేస్తే గురువు గారు వాయిస్ కట్ అవుతుంది గురువు గారు. మీరు మ్యూట్ అవ్వమని చెప్తాను. మ్యూట్ మ్యూట్. ఇప్పుడు చూడండి క్లియర్ గా ఉంది. మీ మీ నుంచి ఎందుకు ఎక్కువ ఏమంటారు డిస్టర్బెన్సెస్ వస్తుంది. ఇంకొకసారి చూద్దాం, ఇంకొకరిని చూద్దాం. సైదు దేవయామిని ఒకసారి అన్మ్యూట్ అవ్వండి. ఇది కూడా అంతేనా దేవయామిని? గురుగారు ఇది రీసౌండ్ వచ్చింది. వేరే ఫోన్ నుంచి లాగిన్ గురుగారు ఒకసారి. ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తుంది మీది కూడా. ఇప్పుడు హేమానిక సహస్ర ఫోను చాలా క్లియర్ గా ఉండదు. ఆ విధంగా చుట్టుపక్కల నిశ్శబ్దంగా ఉండే ప్రదేశం చూసుకోండి, బాగుంటది. ఓకే సరేనమ్మా, మీరు వేరే ఫోన్ ట్రై చేయండి. ఇదే నిశ్శబ్దంగా ఉంటుందేమో చూద్దాము. డిసైడ్ మీ ఫోన్ ఒకసారి ఆన్ అవ్వండి, చూడండి. ఎస్ గురువు గారు. ఇప్పుడు ఎంత డిస్టర్బెన్స్ వస్తుంది చూడండి. ఇప్పుడు చుట్టుపక్కల తలుపు మూసారా? ఎస్ గురువు గారు. కానీ వినండి అమ్మా, కమాన్. తస్మాత్ తస్మాత్ గురువు గారు. సర్వేషు కాలేషు సర్వేషు కాలేషు తస్మాత్ సర్వేషు కాలేషు తస్మాత్ సర్వేషు కాలేషు స్మర యుధ్య చ మామనుస్మర యుధ్య చ తస్మాత్ సర్వేషు కాలేషు తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మామనుస్మర యుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధిః మయ్యర్పిత మనోబుద్ధిః మామే వైష్యసి మామే వైశ్యస్య మామే వైష్యసి మామే వైశ్యసి అసంశయం. అసంశయం. కలుపుకుంటే మామే వైష్యస్య సంశయం. ఓకే గురువు గారు. మామే వైశ్యస్య అసంశయం. అక్కడ రాకూడదు, కలిపితే ఆ తీసేయాలి, కలపకపోతే ఆ పెట్టాలి. మామే వైశ్యస్య సంశయం. క్లియర్. ఓకే కమాన్. తస్మాత్ సర్వేషు కాలేషు తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మామనుస్మర యుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధిః మయ్యర్పిత మనోబుద్ధిః మామే వైష్యస్య సంశయం. మామే వైశ్యస్య సంశయం. అందుకనే నువ్వు ఈజీగా ఉంటది. మామే వైష్యసి మామే వైశ్యసి అసంశయం. అసంశయం. డిసగ్న నువ్వు కొద్దిగా అర్థాన్ని తెలుసుకోదగినటువంటి వయసు కాబట్టి నీకు అర్థాలు చెప్తున్నా క్లియర్ గా చూడమ్మా, సింపుల్ గా. ఓకే గురువు గారు. తస్మాత్ అంటే అందువల్ల అని అర్థం. ఓకే గురువు గారు. అంటే ఇప్పుడు 6 శ్లోకాల్లో నేర్చుకున్నటువంటి అర్థమే ఈ తస్మాత్. నెక్స్ట్ ఓకే గురువు గారు. కాలేషు సర్వేషు అంటే అంటే ఏమి కదా, సర్వము అంటే అర్థం ఏంటి? సర్వము అంటే ఏమి? మొత్తం అంతా. వెరీ గుడ్. ఇప్పుడు ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం ఇటంతా చెప్పే బదులు 7 రోజులు చెప్పే బదులు వారం అంతా అంటే ఎప్పుడు అని అర్థం వచ్చేస్తుంది కదా. ఆ విధంగా కాబట్టి ఎందుకంటే పోయిన శ్లోకం ఎంఎం వాపి స్మరణ భావం త్యజంతే కలేవరం. ఎప్పుడెప్పుడు ఏ ఆలోచనతో ఉంటాడో ఆ ఆలోచన అతనిని మళ్ళీ ప్రభావితం చేస్తుంది. ఎప్పుడు గన నువ్వు నా మీదనే దృష్టి పెట్టావనుకో, నా మీద అంటే ఎట్లా గురుగారి గురుగారి మీద కదమ్మా, దేవయామిని చూద్దాం. అమ్మ నా మీద మనసు పెట్టమంటే ఏమర్థం అయినా దేవయామిని నాకు చెప్తారు. గురుగారు ఎప్పుడు పెట్టు అంటే అర్థం ఏంటి ఇక్కడ భగవంతుడు చెప్పేది? మొదటి నేను మీద గురుగారు.
పట్ల ఎప్పుడు దృష్టి కలిగి ఉంటే అప్పుడు గురువు నీకంటే వేరుగా ఉండరమ్మ. ఓకే గురుగారు. ఆ విధంగా మై అర్పిత మనోబుద్ధి, నాకు సమర్పించబడిన బుద్ధితో ఉన్నటువంటి నేనే అవుతాడు. ఓకే గురుగారు. గుర్తు ఉండాలని మీకు చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను నీకు. ఓకే గురుగారు. ఇప్పుడు మీ తమ్ముడు ఉన్నాడు కదా, ఎస్ గురుగారు. మీ తమ్ముడు పాల కోసం కుక్కపట్టి ఏడుస్తుంటే మీ అమ్మ నాకెందుకు లేని గుమ్మన ఉంటదా? ఉండదు గురుగారు. తమ్ముడు తల్లిపాల కోసం కుక్కపట్టి ఏడుస్తున్నాడు అనుకో, ఎస్ గురుగారు. అమ్మ ఏం చేస్తది? పాలు ఇస్తుంది గురుగారు. అర్జెంటుగా ఇస్తుందా, ఒక 4-5 రోజుల తర్వాత ఇస్తుంది? అర్జెంటుగా ఇస్తుంది గురుగారు. అంత స్పష్టంగా, అంత అది ఉదాహరణ నీకు అర్థమైందని చెప్పాను నేను. ఎస్ గురుగారు. అంత క్లియర్ గా ఉంటే అది ఒక రోజు ఎప్పుడైనా నీకు ఖచ్చితంగా సందేహం లేకుండా తెలుస్తుంది. నీకు సందేహం ఉంటుంది, ఓకే గురుగారు. భవిష్యత్తులో నీకు ఎప్పుడో ఒక రోజు సందేహం లేకుండా అయిపోతుంది. ఓకే గురుగారు. ఇప్పుడు ఓకేనమ్మా దేవరామి? దేవయామిని మీ గురుగారు. మొబైల్ గురుగారు. లేదు కదా, డిస్టర్బెన్స్ లేదు కదా ఇప్పుడు? లేదు గురుగారు, మీకు బాగా అనిపిస్తుందా గురుగారు? నాకు ఇప్పుడు క్లియర్ ఉంది, ఏం డిస్టర్బెన్స్ లేదు. రైట్. ఒకసారి సత్యపూర్ణ వచ్చారు లేదా ఒకసారి చూద్దాం. సత్యపూర్ణ నాయన ప్లీజ్, లాస్ట్ వీక్ ఆబ్సెంట్, లాస్ట్ వీక్ శ్లోక నేర్చుకున్నారా మీరు? ఎస్ సార్. ప్లీజ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ అష్టమోऽధ్యాయः అక్షరబ్రహ్మయోగः. శ్లోక నంబర్ 6. యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. వెరీ గుడ్. కమాన్. నెక్స్ట్ శ్లోక నంబర్ 7. శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీ భగవానువాచ. తస్మాత్ 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 ఏకేంద్రే తస్మాత్ సర్వేషు కాలేషు తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మామనుస్మర యుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధిః మయ్యర్పిత మనోబుద్ధిః మామే వైష్యసి అసంశయః మామే వైష్యసి అసంశయః మామే వైష్యస్య సంశయం మామే వైష్యస్య సంశయం మామే వైష్యసి మామే వైష్యసి అసంశయం అసంశయం మామే వైష్యసి అసంశయం. మామే వైష్యస్య అసంశయం. మీనింగ్ ಆದ್ದರಿಂದ ಹೇ ಅರ್ಜುನನೇ, ನೀನು ಎಲ್ಲಾ ಸಮಯದಲ್ಲಿ ನಿರಂತರವಾಗಿ ನನ್ನ ಸ್ಮರಣೆ ಮಾಡು ಮತ್ತು ಯುದ್ಧವನ್ನು ಮಾಡು. ಈ ಪ್ರಕಾರ ನನ್ನಲ್ಲಿ ಅರ್ಪಿತವಾದ ಮನಸ್ಸು ಬುದ್ಧಿಯಿಂದ ಯುಕ್ತನಾಗಿ ನೀನು ನಿಸ್ಸಂದೇಹವಾಗಿ ನನ್ನನ್ನೇ ಪಡೆಯುವೆ. ನನ್ನನ್ನೇ ಪಡೆಯುವುದು ಅಂದ್ರೆ ಯು ಆರ್ ಎ ಫಸ್ಟ್ ಪರ್ಸನ್. ಎಸ್ ಸರ್. ನೈಸ್. ಇಂಗ್ಲಿಷ್. Therefore, always remember me and also do your duty of fighting the war with mind and intellect surrendered to me. You will definitely attain me. Of this, there is no doubt. There is no doubt. You will definitely to me. Yes, You are sir. a first, definitely you are a first person. No doubt at all. Okay. Thank you. Next. Remaining. Okay.
ఏ? గురుగారు నేను పాడచ్చా? ఏం పేరు? ఏం పేరు? గురుగారు ఏం పేరు నాన్న? శ్రీమద్భగవానువాచ. పేరేం పేరు నాయన? రామ్ మానస్ గురుగారు. రామ. రామ్ మానస్. ఓకే డన్. కానీ తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మయ్యార్పితమనో బుద్ధిర్ మామే వైశ్యస్య సంశయః అసంశయం. మయ్యర్పిత చెప్తున్నాను. మయ్యర్పిత మయ్యర్పిత మనోబుద్ధి. మనోబుద్ధిర్ మయ్యర్పిత మనోబుద్ధి. మయ్యర్పిత మనోబుద్ధి. మయ్యర్పిత మనోబుద్ధిః మామే వైశ్యస్య సంశయం. వెరీ నైస్ రామ్ మానస్. నైట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ దేవ్యామిని. ఎస్ గురుగారు. ఈ శ్లోకాన్ని నేను ఎట్టగైనా ఈరోజు నేర్చుకునే వాళ్ళం. గురుగారు ఈ శ్లోకాన్ని ఈరోజు ఎలాగైనా నేను పూర్తిగా నేర్చుకోవాలని ట్రై చేస్తాను. ఎస్ గురుగారు. ఎట్టయినా ఇప్పుడు నేర్చుకుంటానని నమ్మకం నాకు ఉన్నది. ఉండవు కాబట్టి నాకు భయం లేదు. అంటే ఆయన ఏమంటాడంటే సర్వేషు కాలేషు అనే పదం ఇంతవరకు వాడలేదు. ఇప్పుడు పోయిన వారం ఏం చెప్పారు? పోయిన వారం భావం చెప్పండి. అద్భుతంగా చెప్పినట్టు భావం. ఎవరైతే అన్ని కోరికలను విడిచి తెలుసుకున్న నన్నే విడవకపోతే మళ్ళీ వారికి జనన మరణాలు ఉంటాయి. అక్కడ నేనేం పట్టుకున్నాను మీరు చెప్పిన దాంట్లో అంటే తెలుసుకున్న నన్ను వదలకపోతే అది మొదటి నేను అందరూ తెలుసుకుంటారు. ఎస్ గురుగారు. వదలకుండా పిచ్చి మాటలు మాట్లాడుతూ నాకు అది తెలుసు ఇది తెలుసు నీకేమీ తెలియదు అని చాలా మంది అంటూ ఉంటారు. ఆ తెలుసుకున్న నన్ను వదిలిన దానికి గుర్తేంటి? ఆ తెలుసుకున్న నన్ను వదలకపోతే జనన మరణాలు ఉంటాయి కదా. ఎస్ గురుగారు. అది ఉంటే కదా వదిలేదానిక. గురుగారు లేని దేవనామిని పర్మనెంట్ అని నమ్మాం. లేని దాన్ని లేనట్లు విడిచిపెట్టినప్పుడు, లేని దాన్ని లేనట్లు తెలిసినప్పుడు ఉన్న నేను ఫస్ట్ పర్సన్ అనేది సర్వేషు కాలేషు. అది అలా సర్వేషు కాలేషు అనే పదానికి అర్థం చూడండి ఒకసారి. సర్వేషు కాలేషు అంటే ఏమి? గురుగారు సర్వేషు కాలేషు అంటే అర్థమవుతుందా? అంటే గురుగారు సర్వేషు అంటే అన్ని సమయముల యందు అని అర్థం. అన్ని అన్ని. కాలేషు అంటే అన్ని సమయముల యందు అంటే కాలాతీతం అని అర్థం. చెప్తాను. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అలారం పెట్టేటప్పుడు మనకు మొబైల్లో అలారం పెట్టేటప్పుడు ఒక ఆప్షన్ అడుగుతుంది. ఏమడుగుతుందంటే సండేనా మండేనా వీక్లీ వారంలో ఏ రోజు నీకు అలారం కావాలని అడుగుతుంది అది. అప్పుడు మనం ఒక రోజు అంటే ఆ రోజు మాత్రమే అది ఏమైతుంది అప్లై అవుతుంది. 2 రోజులు పెట్టినా ఏ రోజు పెట్టినా మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఈ 5 రోజులు పెట్టినా 5 అవుతుంది. ఈ కన ఎప్పుడైతే సండే నుంచి మండే వరకు కంప్లీట్ మొత్తం పెట్టేస్తామో అదేమని చూపిస్తుంది తెలుసా? ఆల్వేస్ అని కానీ ఎవ్రీడే అని కానీ చూపిస్తుంది. ఇప్పుడు ఇంక వారాల పేర్లు లేవు ఇంకా. అంటే ఆల్వేస్ అనే దాంట్లో విడివిడిగా వారాల పేర్లు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మొత్తం 7 వారాలని కలిపి చెప్తామో అప్పుడు వారం అనేది మాత్రం ఉంటుంది. కానీ ఈ వారం అనేటువంటి పదం ఏ రోజుకు సంబంధించింది? అన్ని రోజులకి. అట్లా లెక్క. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని మనం డివైడ్ చేసి చూసినాము. రివర్స్
థర్డ్ పర్సన్, సెకండ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ అని విచారించి చూసాం. ఉమ్, ఫస్ట్ థర్డ్ పర్సన్, సెకండ్ పర్సన్ వచ్చి తెలుసుకోవడం కోసం డివైడ్ చేసినామే తప్ప ఆ రెండు ఒకటే. ఉమ్, థర్డ్ పర్సన్, సెకండ్ పర్సన్ రెండు కూడా ఎరగబడుతున్నటువంటి మాయ. ఎస్ గురుగారు. థర్డ్ పర్సన్ లో ఉన్నప్పుడు గాని, నేను సెకండ్ పర్సన్ గా అందరినీ నాలాగా అర్థం చేసుకున్నప్పుడు గాని నేను అనేది పోలే. ఉమ్, ఎప్పుడైతే ఫస్ట్ పర్సన్ ని అవగాహన అవుతుందో ఉమ్, ఇప్పుడు అతను రెండవది లేకుండా తను మాత్రమే ఉంటాడు. ఆ స్థితి ఇక్కడ తెలియడం కోసం చెప్తున్నాడు. ఒకసారి శ్లోకం చూడండి. ఎస్ గురు. ఎప్పుడైతే ఏ భావంతో అయితే మనిషి చనిపోతాడో ఆయా భావాలతో మళ్ళీ జన్మిస్తాడు అని భౌతికంగా ఒక అర్థం. ఉమ్, ముందు రోజు ఏ జ్ఞాపకాలతో మనిషి నిద్రపోతాడో మరుసటి రోజు అదే పనులను కొనసాగిస్తాడు. ఉమ్, ఎస్ గురు. ఒక రోజంతా చెస్ ఆడామనుకోండి, ఉమ్, గురుగారు. కళలో కూడా అవే కనిపిస్తాయి. ఉమ్, అదే విధంగా ముందు రోజు మనం ఏదైతే పని ఆపి ఉంటామో మరుసటి రోజు అక్కడి నుంచి కొనసాగిస్తాం. ఉమ్, ఈ ముందు రోజు మరుసటి రోజు అనేది సంబంధం లేనటువంటిది మనం రోజులు లెక్కేసుకున్నప్పుడు కూడా ఉంది. ఎస్ గురుగారు. ఇంపార్టెంట్. ఇప్పుడు భూతకాలం, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము అని 3 కాలములు అని చెప్తాం మనం. ఉమ్, భూతకాలం అంటే జరిగిపోయిన కాలము, ఉమ్, అదేవిధంగా వర్తమానం జరుగుతున్న కాలము, మళ్ళీ జరగబోయే కాలం. మూడిట్లో కాలం అనే పదం మారితే చూడు, లేదు గురుగారు. మూడిట్లోనూ కాలం అనే పదం మారలేదు కాబట్టి కాలాన్ని మనం డివైడ్ చేసుకోవడానికి ఒక విభజన పెట్టుకుంటున్నా తప్ప నిజానికి మొత్తంగా చూసినప్పుడు ఈ భూత భవిష్యత్తుని తీసేస్తే ఈ కాలం అనేది లేనిదవుతుంది. ఉమ్, డివైడ్ అనేది లేదు. కాలం ఎప్పుడు కూడా చూడమ్మా క్రియ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మా గురుగారు. కాలము క్రియ పైన ఆధారపడి ఉంటుంది. ఎలా గురుగారు? కాలము ఏమ్మా ఉమ్, పైన ఆధారపడి ఉండు. నువ్వు చెప్తాను రాసు. ఉమ్, దాన్ని ఇంకొక వాక్యం, నెక్స్ట్ రెండో వాక్యం. క్రియ యొక్క అవధియే కాలము. క్రియ యొక్క అవధి మీన్స్ లిమిట్. ఉమ్, అవధియే కాలము. ఉమ్, క్రియ యొక్క అవధియే కాలము. ఓకేనా? ఇప్పుడు ఈ 2 పదాలకి అన్వయ వ్యతిరేకంగా చెప్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు దేవయామిని బర్త్డే, ఇది ఒక క్రియ. గురుగారు. దేవయామిని వయసు ఎంత అని అడిగిన అనుకోండి, ఉమ్, ఈ రోజు నుంచి ఈ రోజు వరకు అని చెప్తారు. ఎస్ గురుగారు. అది దేవయామిని అనే శరీరం పుట్టినట్టు పెరిగినట్టు దీన్ని తెలియజేయడానికి ఒక సూచనగా ఆ టైం చెప్తాం మనం. ఉమ్, దేవయామినికి ముందు ఏది ఉందో ఇప్పుడు అదే ఉంది, దేవయామిని తర్వాత కూడా అది ఉంటది. ఉమ్, దేవయామిని గురించి చెప్పడానికి మాత్రమే కాలాన్ని డివైడ్ చేయగలవు. ఎస్ ఏదైనా ఒక వ్యక్తి గురించి మాట్లాడడానికి మాత్రమే కాలాన్ని డివైడ్ చేయగలం. ఉమ్, ఈ కాలాన్ని విభజించేది ఎప్పుడు అంటే కేవలం పని గురించే. ఆ 2 అన్వయ వ్యతిరేకాలతో అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే ఇప్పుడు అడగండి. మీరు అడిగితే తప్ప నేను కూడా చెప్పలేను, నాకు కూడా తెలియదు. చూడండి 2 వాక్యాలు. మొదటి వాక్యం ఏంటి? కాలము క్రియ మీద ఆధారపడి ఉంటుందండి. అది ఫస్ట్ చూద్దాం. క్రియ లేకుండా కాలాన్ని చెప్పలేం. ఉదాహరణకి వాచ్. ఇప్పుడు మీ ఎదురుగా వాల్ క్లాక్ ఉంది కదా, ఉమ్, ఏం చేస్తుంది? తిరుగుతుంది గురుగారు. టైం ఇది క్రియ కదా. ఉమ్,
భూమి తిరగడాన్ని అక్కడ చూపించడానికి మనం అట్లా తయారు చేసి పెట్టాం అంతే. ఉమ్, భూమి తన చుట్టూ తాను ఒక చుట్టు తిరిగితేనే రోజు. ఉమ్. అది క్రియ కదా. ఎస్ గురుగారు. అంటే కాలము క్రియ మీద ఆధారపడి ఉంటుంది. సరిపోయినా ఆన్సరా? ఉమ్, ఇప్పుడు వ్యతిరేకం. క్రియ యొక్క అవధి కాలం. ఇప్పుడు మళ్ళీ తిప్తా. గురుగారు. క్రియ యొక్క అవధి అంటే లిమిట్. ఉమ్, భూమి ఒక రౌండ్ తిరిగిందంటే 24 గంటలు. ఉమ్, అంటే భూమి తిరిగినటువంటి టైం దాన్నే కదా మనం టైం గా డివైడ్ చేసి చెప్తున్నాము. ఎస్ గురుగారు. ఇప్పుడు నేను చెప్పింది సమిష్టి. ఇది వ్యష్టి గురించి వస్తే ఏ వ్యక్తి గురించి మాట్లాడాలని? మహాత్మా గాంధీ అంటే దానికి ఈ టైం, ఈ సంవత్సరం జననము మరణము తేదీ ఉంటది. ఉమ్, ఆ మధ్యలో అతను చేసిన పనులు చెప్పుకుంటారు. ఉమ్, ఆయన ఈ గాంధీ మహాత్మా కూడా భగవద్గీతను బాగా చదివేమంటాడంటే, నాకు ఏ చిన్న సందేహం వచ్చినా భగవద్గీత చదువుతానంట. ఉమ్, భగవద్గీత చెప్పబడినటువంటి టైంకి ఒకసారి చూసినాం అనుకోండి, ఉమ్, 5,000 ఏదో 100 చిల్లర సంవత్సరాలు అయి ఉంటది ఉమ్. డివైడ్ చేస్తే. ఎస్ గురుగారు. ఓకే గురుగారు. నేను అట్లా భగవద్గీత ఎప్పుడు అనేసి కాలం రాసేదానికి ఒక వ్యాసం రాసి చూస్తే అది భగవద్గీత కాలాతీతం అని వచ్చింది టైటిల్. కాలాతీతం. ఎందుకంటే భగవద్గీతను ఒక టైంలో ఒక చెప్పలేం మనం. ఉమ్, భగవద్గీత చెప్పబడినటువంటి టైం ని మనం ఇప్పుడు అని చెప్పలేం. ఎందుకని గురుగారు? ఎందుకంటే ఒక పుస్తకానికి బర్త్డే ఉండేది ఎప్పుడైనా చూసారా మీరు? ఒక భగవద్గీతకు మాత్రమే గీతా జయంతి. ఉమ్, మిగతా ఏ పుస్తకానికి పుట్టినరోజు జరిపేది ఏడ ఉండదు. ఎస్ గురుగారు. ఏంటంటే ఉమ్, పుట్టినరోజు జరిపేటప్పుడు అది కాలాతీతం అని తెలుసుకున్నట్టుకు దాన్ని అట్లా పెట్టారు. గురుగారు. భగవద్గీతలో చెప్పబడిన విషయము కాలాతీతము అని తెలియట కొరకే భగవద్గీతకు జయంతి జరుపుతారు. ఉమ్, అది విషయం. ఎట్లంటే ఇందులో ఇప్పుడు మనం 7 అధ్యాయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు 7వ అధ్యాయం కంప్లీట్ తెలుసుకున్నాం కదా. ఉమ్, ఎస్ గురుగారు. 7వ అధ్యాయంలో మనకి ఏం చెప్పబడింది చూడండి. పలానా కాలం గురించి, పలానా వస్తువు గురించి అని కాదు చెప్పింది మనకు. ఉమ్, సారాంశాన్ని ఒకే మాటలో చెప్పండి, ఒకే వాక్యంలో చెప్పండి. చెప్పినా కదా. 7వ అధ్యాయం సారాంశం అంతా ఒకే రెండో శ్లోకం మొత్తం సారాంశం అంతా. రెండు మొత్తం సారాంశం. ఏదైతే తెలుసుకుంటే ఇంకేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు అది. దాని గురించి చెప్పండి. ఏది తెలుసుకుంటే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదు, అది కాలానికి అతీతమైందై ఉండాలి. ఉమ్, కాలంలో ఏది తెలుసుకున్నా ఇంకొకటి బాకీ ఉంటది. గురుగారు. కాలంలో దేవయామిని ఏది తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది ఒకటి బాకీ ఉంటది. ఏంటది గురుగారు? మీరు ఏం తెలుసుకున్నప్పటికీ ఉమ్, తెలుసుకోని విషయాలు చాలా ఉంటాయి. ఉమ్, మీరు సైన్స్ టీచర్ అనుకోండి, ఎస్ గురుగారు. సైన్స్ టీచర్ కి మరి సోషల్ టీచర్ కాదు ఆయన. ఉమ్, సోషల్ టీచర్ తెలుగు టీచర్ కాదు. ఉమ్, ఒక వ్యక్తి ఎన్ని విషయాలు తెలుసుకున్నప్పటికీ మరికొన్ని విషయాలు మిగిలే ఉంటాయి. ఉమ్, ఎస్ గురుగారు. కానీ ఈ తెలుసుకునే వాడిని గురించి తెలుసుకున్నాడు అనుకో, ఉమ్, తెలుసుకోవడానికి ఈడే మిగలడు. అది రహస్యం. రహస్యం నేను చెప్పేసి రహస్యం అంటే గురుగారు. ఇది రహస్యము అని చెప్తే ఆ విషయాన్ని నేను చెప్పేసిన తర్వాత రహస్యంగా ఉన్నట్టు లెక్కన అది. లేదు గురుగారు. ఎందుకు రహస్యం అంటున్నారంటే అర్థం చేసుకునేవాడు సరైన స్థితికి రాకపోవడం వల్ల ఇది రహస్యంగా తెలుస్తుంది. నిజానికి చాలా ఈజీ ఇది. ఉమ్, ఇప్పుడు చెప్తాను. నేను దేవయామిని అని నువ్వు ఫీల్ అయినావు అనుకోనన్నా, ఉమ్, దేవయామినికి ముందు దేవయామిని లేదు, దేవయామిని తర్వాత దేవయామిని ఉండదు.
ఆవిడ జ్ఞానం పరిమితమైన జ్ఞానం, పూజారి వెంకటేశం జ్ఞానం పరిమితమైన జ్ఞానం. ఉమ్, ఈ పూజారి వెంకటేశానికి అతీతమైనటువంటిదే సర్వేషు కాలేషు ఉండేది. ఉమ్, ఫస్ట్ పర్సన్. ఓకే గురుగారు. ఫస్ట్ పర్సన్ నేనేనని తెలుసుకున్న తర్వాత పూజారి వెంకటేశం మిగులుతాడా? లేదు గురుగారు. అదే సందేహమే లేదు దీంట్లో, సందేహమే లేదు దీంట్లో. అప్పుడు మిగలడు కాబట్టి ఇది నాటకం అయిపోతుంది. దేవయామిని అనేది ఒక నటన అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. లేని దేవయామిని అవుతుంది, ఉమ్, దేవయామినిగా తెలియబడుతుంది. గురుగారు. లేని దేవయామినిగా తెలియబడుతుంది. అర్థమైంది? ఫస్ట్ పర్సన్ నువ్వేనని తెలిసిపోయింది అనుకోమ్మా, ఉమ్, ఇంకా అక్కడ దేవయామిని ఉండదు. ఉమ్, వంట నేర్చుకున్నటువంటి దేవయామిని ఉన్నప్పుడు వంట తెలియని దేవయామిని ఉండదు కదా అందులో. ఎస్ గురుగారు. అదేవిధంగా ఫస్ట్ పర్సన్ తెలిసిపోయినప్పుడు ఇంకా తెలియనటువంటిదే దేవయామిని. ఉమ్, ఫస్ట్ పర్సన్ తెలియకుండా ఉండేదే దేవయామిని. ఎస్ గురుగారు. తెలిసిన తర్వాత దేవయామిని అని వ్యవహరించుచున్నటువంటి పరిపూర్ణురాలు, ఉమ్, వ్యవహరించబడుతున్న పరిపూర్ణురాలు. ఉమ్, ఎస్ గురుగారు. ఇప్పుడు మీ అమ్మ దేవి ఏమనుకుంటుందంటే, నీ అంత వయసు అప్పుడు ఉమ్, ఎవరికో ఇచ్చి పెళ్లి చేసేస్తున్నారని ఇంట్లో పెద్దల సంబంధాలు మాట్లాడుతున్నప్పుడు, ఉమ్, అమ్మా నాకు పెళ్లి చేస్తున్నారా, భర్త అంటే ఎలా ఉంటుందో, ఆయన ఎలా ప్రవర్తిస్తారో తెలియదు, పిల్లలు ఎలా జన్మిస్తారో తెలియదు, నేను ఎలా దాని గురించి ఏం తెలియదు అప్పుడు. ఎస్ గురుగారు. ఇప్పుడు మీ అమ్మకి అవన్నీ లెక్క ఉందా? ఉహు, అసలు లెక్క లేదు. ఉమ్, భర్తతో ఎలా ప్రవర్తించాలో తెలుసు, కూతురుతో ఎలా ప్రవర్తించాలో తెలుసు, అమ్మ వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలుసు. కానీ ఇవన్నీ నేను చేస్తున్నాననే స్పృహ ఆమెకు లేదు. ఎస్ గురుగారు. ఎలా చెప్పగలనంటే, ఉమ్, ఎప్పుడు రాసేస్తారో ఎప్పుడు పడేస్తారో తెలియదు. ఆమె ఒక సద్గురు వాక్యాలను సరైన సమయానికి ఏదో ఏ సమయంలో రాస్తారో ఎప్పుడు చెప్పేస్తారో తెలియదు. ఆమె టైం టేబుల్ కరెక్ట్ గా కొనసాగుతుంది. ఆమెకి ఏమన్నా జీతం ఇస్తానా? లేదు గురుగారు. సద్గురువు నడిపిస్తారు, మనకు సంబంధమే లేదు అది. ఉమ్, అప్పుడు అలా అయినప్పుడు అదే అయి ఉన్నారు. ఉమ్, ఉన్నారంటే తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ అంటే అక్కడ అర్జునుడికి చెప్పే సందర్భంలో అతను కౌరవుల్ని క్షత్రియ ధర్మం ప్రకారం యుద్ధం చేయవలసింది కాబట్టి యుధ్యచ అన్నారు. ఉమ్, మనమేమని చెప్పాలి? యుధ్యచ అంటే నువ్వు దైనందిన కార్యక్రమాలను దేవయామినిగా నీకు నిర్వహించబడినటువంటి కర్తవ్యాన్ని, నీకు కేటాయించబడిన కర్తవ్యాన్ని నువ్వు చక్కగా చేస్తూ ఉండు అని అర్థం. నువ్వు దేవయామినిగా అనిపిస్తున్నప్పటికీ నీ బుద్ధి మనసు అంతా ఎక్కడ ఉండాలి? అది ఇంపార్టెంట్. నీ మనసు బుద్ధి అంతా కూడా ఎక్కడ ఉండాలి? నేను ఫస్ట్ పర్సన్. ఉమ్, ఈ దేవయామిని పరిమిత కాలానికి సంబంధించినటువంటి సినిమాలో ఒక పాత్ర. ఉమ్, దేవయాని జీవితం అనేది ఒక సినిమా నాన్న. ఓకే గురుగారు. 1.5 గంట ఉండే సినిమాలో హీరో మంచోడు, విలన్ చెడ్డోడు కదా. ఉమ్, నాకు ఈ చెడ్డ క్యారెక్టర్ వద్దనేసి దూరం పొడుస్తాడా? లేదు గురుగారు. లేదు. సినిమా 2.5 గంట అయ్యేంత వరకు వాడు క్యారెక్టర్ నుంచి వాడు తప్పుకునేదానికి అవకాశం లేదు. ఉమ్, అదే విధంగా దేవయామిని కూడా ఫలానా వాళ్ళ కూతురు ఇప్పుడు కదా. ఉమ్, కాలేజీలో నేను స్టూడెంట్, ఉమ్, నీ క్యారెక్టర్ అది. ఎస్ గురుగారు. సినిమాలో క్యారెక్టర్ వేయడానికి ఉత్సాహంగా హుషారుగా వెళ్తారు కదా. హీరో గాని వీళ్ళని ఇద్దరు హుషారుగానే వెళ్తారు. ఉమ్, హీరో అనేది బెస్ట్ రోల్, గుర్తింపు పొందే పాత్ర. ఉమ్, తర్వాత వీడు మన విలన్ అనేది అందరూ తిట్టుకునే పాత్ర. ఎస్ గురుగారు. ఉత్సాహంగా ఒకే బండిలో పోతారు, ఉమ్, ఒకే వెహికల్ పోతారు షూటింగ్ సెట్లకి. ఉమ్, అదే విధంగా వాళ్ళిద్దరూ పనికిరాని క్యారెక్టర్ అనిపించినప్పుడు కూడా ఎంత ఉత్సాహంగా వెళ్తారో మనం కూడా. నువ్వు కూతురుగా ఉన్నప్పుడు గానీ, స్టూడెంట్ గా ఉన్నప్పుడు గానీ, బాలికగా ఉన్నప్పుడు గానీ,
భవిష్యత్తులో నువ్వు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కానీ నువ్వు ఎప్పుడు సంతోషంగానే ఉండాలి అంటే నువ్వు ఏమై ఉండాలి? అది కావాలి నాకు. నువ్వు ఏమై ఉంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ నీకు దిగులు వ్యసనం ఏమి రాదు. మొదటి నేను అయి ఉండాలి గురుగారు. Yes, yes. మనమే లేదు. అది మయి మొదటి నేనుకు ఇది అర్థం. ఉమ్, మయి అంటే మొదటి నేనుకు. ఇది మై సర్వమిదం ప్రోతం సూత్రే నిగణ ఇవ 7వ అధ్యాయం కదా ఇది కూడా. ఎస్ గురుగారు. పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. నాలోనే అన్ని ఉన్నట్టు చేయబడుతున్నాయి. ఉమ్, ఒక వారంలో వారం అనేది ఒక వారం, కానీ రోజు అన్ని 7 రోజులు దానిలోనే ఉంటాయి. ఎస్ గురుగారు. వారం 8వ గురుగారు వారం అనేది 8వ లేదు గురుగారు. 7 ఉమ్, కానీ ఒకే వారం. ఉమ్, ఇట్లా ఇప్పుడు కొద్ది ఉదాహరణ దగ్గరకు వచ్చాను నేను. ఈ నిర్ణయం మాత్రం నీలోనే జరగాలి. నన్ను చెప్పండి గురుగారు. ఏ విధంగా వారాలు 7 అయినా అది ఒకే వస్తువే. ఉమ్, వారం ఇప్పుడు చూడండి, కాలాలు 3 అయినా అది ఒకటే కాలం గురుగారు, అంటే మొత్తం ఒకటే. అయితే కాలము అనేది కళ వంటిది. కాలమే కళ వంటిది. కలకాలం అంటే గుర్తుందా నీకు? కలకాలం అంటే కాలము కళలాగా జరుగుతున్నది. ఉమ్, చూడండి, వారము 7 కలిపి ప్రతి దాంట్లోనూ వారం అనే పదం ఉంటది. ఉమ్, ఎస్ గురుగారు. కాలములు 3 కలిపి ప్రతి దాంట్లోనూ కాలము అనే పేరు ఉంటది. ఉమ్, సూచన రండి. ఇప్పుడు నేనులు మొదటి నేను, 2వ నేను, 3వ నేను, అన్నిట్లో నేనుంది. ఉమ్, అపరోక్షం తర్వాత గురుగారు. మొదటి నేనుగా నువ్వు అపరోక్షం చెందిన తర్వాత పదం అర్థం కాబట్టి చెప్తాను. మొదటి నేనుగా అపరోక్షము అపదం రాయండి. ఎస్ గురుగారు. ఏ పదం నీకు అర్థం కాకపోయినా అక్కడే నాకు బ్రేక్ చేసి అడగాలండి. ఉమ్, మొదటి నేనుగా దేవయామిని అపరోక్షము చెందిందనుకో. ఉమ్, అపరోక్షము చెందడం అంటే అది కావాలి ఇప్పుడు మనకు. ఎస్ గురుగారు. పరోక్షము అంటే అర్థం నీకంటే వేరుగా ఉండేది అని అర్థం. ఉమ్, అపరోక్షం అంటే దానికి వ్యతిరేక పదం. నాలోనే ఉండేది గురుగారు. నాకంటే వేరుగా ఉండేది పరోక్షం. ఉమ్, నేనుగానే నా లో అనేటప్పుడు కూడా మళ్ళీ బయట లేదా అని వస్తుంది. ఉమ్, నేనుగానే ఉన్నానని తెలిసిపోతే దాన్ని అపరోక్షం అంటారు. ఏడో ఉందనుకున్నాం ఫస్ట్ పర్సన్, మనం ఉమ్, నేనుగానే ఉంది. ఎస్ గురుగారు. నేను దేవయామిని, ఇది సెకండ్ పర్సన్, ఇది థర్డ్ పర్సన్. ఉమ్, రాయండి. నేను దేవయామిని. ఉమ్, రాసుకో. నేను దేవయామిని థర్డ్ పర్సన్. ఎస్ గురుగారు. నేను సృష్టిని. సెకండ్ పర్సన్. ఉమ్, చూడండి, నేను దేవయామిని అన్నప్పుడు ఇప్పుడు క్లాసులో ఉండే వాళ్ళంతా చెప్పమంటే వాళ్ళ పేర్లు చెప్తారు. ఉమ్, కానీ దీన్ని చెప్పమను, ఇది 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 ఎవరు చెప్పినా అదే చెప్పాలన్నా, రెండోది సెకండ్ పర్సన్ అదే చెప్పాలన్నా ఎవరో చెప్తారు చూడు. అదే చెప్తారు గురుగారు. నేను దేవయామిని నువ్వు చెప్పమ్మంటే నేను సత్యపూర్ణ, నువ్వు చెప్పమ్మంటే నేను శ్రేయస్సు, నువ్వు చెప్పమ్మంటే నేను హేమానిక సహస్ర. ఇట్లా చెప్తారా లేదా? ఉమ్, ఇవన్నీ థర్డ్ పర్సన్. ఉమ్, ఎస్ గురుగారు. సృష్టిని అని అన్నప్పుడు అందరి నేనులు ఒకే నేను అవుతుంది కదా. ఉమ్, దిస్ ఇస్ మాయా. ఈ రెండు కలిసి కలవడం వల్లనే నేను వేరుగా, ప్రపంచం వేరుగా తెలియబడుతూ ఉంది. బియ్యం వేరు, బియ్యం మూట వేరా? ఉహు, అల వేరు, సముద్రం వేరా? లేదు గురుగారు. ఇది చూడమ్మా, అలా వేరు సముద్రం వేరు కాదు, కానీ అలలోను సముద్రంలోను కామన్ గా ఉండే వస్తువు నీళ్లు. ఉమ్, అదే విధంగా ఇక్కడ సెకండ్ పర్సన్ లోను థర్డ్ పర్సన్ లోను ఉండేది కామన్ గా
మొదటి నేను అని అర్థమైనప్పుడు ఇవి కనుమరుగవుతాయి కదా. ఉమ్, కనుమరుగవడం అంటే అదే అపరోక్షం అవ్వడం. అంటే ఉన్నది ఉన్నట్లు తెలిసిపోతే లేనిది లేకుండా. ఎస్ గురుగారు. బాగా చూసుకోండి, ఇప్పుడు ఇంక దగ్గరికి వచ్చేసినాము. ఉన్నది ఉన్నట్లు తెలిసిపోతే లేనిది లేనిదగును. ఉమ్, నీళ్లుగా తెలిసిన తర్వాత సముద్రం అని పలకరించినప్పటికీ, అల అని పలకరించినప్పటికీ, కాలువ అని పలకరించినప్పటికీ, వాన అని పలకరించినప్పటికీ, చినుకు అని పలకరించినప్పటికీ ఎంత కలిపి వాటరే గురుగారు అంటే. వాటర్, H2O. అయితే ఆ వాటర్ ని వ్యవహారం కోసం ఇలా పిలుచుకున్నంత మాత్రాన మనం వాటర్ గానే ఉంది కానీ ఇంకేం దాన్ని ఏం మార్చలేము. ఉమ్, ఆ విధంగా మొదటి నేనని తెలిసిపోయిన తర్వాత మనిషి వ్యామోహాలకి, ద్వంద్వ భావములకి లోను కాడు. కొత్త పదాలు వాడేశానా? లేదు గురుగారు. మొదటి నేను అపరోక్షమగుట అంటే అర్థం ఏంటి? అపరోక్షమగుట అంటే నేనే అంతే. నేను ఉండాలి. నేనుగానే, మొదటి నేనుగానే తెలియటనే అపరోక్షం అంటారు. ఉమ్, ఇది కొద్ది రోజులు ఏం చేయాలంటే మనం పాటించడానికి, మనం ఆచరణ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఉమ్, ఇది తెలిసిన వెంటనే చాలా మంది చెప్పేదానికి పరిగెత్తా ఉంటారు. ఇది మనం ఎన్ని రోజులు కలిసి అభ్యాసం చేయడం వల్ల ఇది మీకు ఈ మాత్రం అర్థమైంది, నాకు ఈ మాత్రం అర్థమైంది. ఎస్ గురుగారు. నిన్నేం చేశారంటే గురువు గారు, మన ఎడ్లపల్లి మోహన్ రావు గారు వచ్చారు హైదరాబాద్ నుండి. ఉమ్, ఈ పనిగా వచ్చి నన్ను కూడా వారే తీసుకెళ్లారు పూజకి. మీరు చెప్పేది నేనే కదా, నన్ను గురించే కదా మీరు చెప్తా ఉండేది, శాశ్వతమైన నేనే కదా బట్టబయలు, మీరు చెప్పే బట్టబయలు అని చెప్పుకుంటూ వచ్చారు. ఉమ్, తొందరపడినాం అనుకోండి, గురుగారు. మనం చెప్పేదానికి తొందరపడ్డాం అనుకోండి, ఉమ్, చెప్పేటప్పుడు నేర్చుకొని చెప్తున్నట్టు, గుర్తింపు కోసం చెప్తున్నట్టు మనకే తెలుసు. ఏం గురుగారు? అసలు గుర్తింపు కోసం చెబుతున్నట్టు వినేవారికి తెలిసిపోతుంది. ఉమ్, గుర్తింపు కోసం పాకలాడకుండా మొదటి నేను అయినప్పుడు గుర్తింపు కోసం పాకలాడేవాడు ఉంటాడా? మొదటి నేను తెలిసిపోతే లేదు గురుగారు. అది రుజువు. మొదటి నేను నీకు తెలిసిందే లేదనడానికి. ఉమ్, చెప్తాను, ఇప్పుడు ప్రూఫ్ చెప్తాను. ఇప్పుడు ఎక్కడైనా పోయేసి ఇంతవరకు అమ్మ ఆమె డ్యూటీగా చేస్తూ ఉన్నారు కదా, ఉమ్, ఎక్కడైనా వెళ్ళి మీరంతా కొంచెంసేపు కొద్దిగా మీ పనులు మీరు చూసుకుంటే ఒక వారం రోజులు నేను పోయి ప్రపంచానికి పోయి మొదటి నేను గురించి చెప్పేసి వస్తానని చెప్పిందే? లేదు గురుగారు. లేదంటే చెప్పాల్సిన అవసరం ఏముంది ఆవిడకి? అసలు ఆవిడ అయి ఉండారు కదా. అది అందరిలో అంటే ఆ తత్వం తెలిసిపోయిన తర్వాత ఇంకొకరికి చెప్పాలనేది కూడా రాదు. ఇంకొకరికి అది చేయాలి అంటే ఏం రాదు. ఉమ్, తను మీలోనే అన్ని చూసుకుంటారు. ఇంకా దగ్గరగా చెప్పాలంటే నేను చెప్పేదే, చెప్పండి గురుగారు. దేవయామినిలోనే తన గురువుని తను ఏకంగా చూడగలదు దేవి. ఎస్ గురుగారు. నీలోనే అన్నిటినీ చూడగలదు దేవి. ఇప్పుడు అట్లా చూసేటువంటి ఆమె అదే అయి ఉంటేనే కదా చూస్తుందే. ఉమ్, నిన్న ఒక ఆవిడ రాశారు పూజలు అక్కడ. ఏమంటారంటే, అగ్రగణ్యుడ నీ స్వరూపము ఆకాశమును దాటినదయా, అగ్రగణ్యుడ నీ స్వరూపము ఆకాశము దాటినదయా. అంటే ఆకాశానికి మించింది అదో ఉంది, అది ఆవిడకి అర్థమైంటేనే కదా రాస్తుందట. ఉమ్, ఆకాశానికి మించింది అంటే అర్థం ఏంటంటే పంచభూతాలకు అతీతంగా ములుగుతు సందు లేకుండా ఉండే మొదటి నేను ఆవిడకి తెలిస్తేనే కదా రాస్తుంది. ఎస్ గురుగారు. నేను దాటినానని చెప్పలేదు ఆమె. గురుగారు. నేను ఇప్పుడు ఆమె రాసిన ఆమె సద్గురుమూర్తి దాటినాడు అంటుందే గాని నేను దాటినానని చెప్పట్లేదు ఆమె. ఉమ్, తాను దాటినట్టు చెప్పట్లేదు. ఎస్ గురుగారు. గురుమూర్తి ఆకాశానికంటే అతీతుడు అని చెప్తా ఉంది ఆమె. ఉమ్, ఆవిడ అతీతం అయితేనే కదా అది చూడగలుగుతుంది. ఎస్ గురుగారు. కొంచెం దగ్గరగా వచ్చి చెప్తాను. ఇప్పుడు వంట చేసేటప్పుడు నువ్వు వంటలో ఏమేమి వేస్తున్నావో చూస్తానే ఇది రుచికరంగా ఉండదని మేము చెప్పేసింది అనుకో, ఉమ్, ఏమర్థం? అది వంటలో ఏం వేస్తే ఎట్ట రుచి వస్తుందో ఆవిడకి ముందే తెలుసు.
ఎస్ గురుగారు. కాబట్టి ఇటు ముందు అట్లా అనమాట లెక్క. నువ్వు మాట్లాడేటప్పుడే నువ్వు పలానా ఫస్ట్ పర్సన్ గా నువ్వు అపరోక్షం చెందావా లేదా అని తెలుసుకుంటున్న వాడు ఏమాడై ఉంటాడు? మొదటి నేనే ఉంటారు గురుగారు. అయి ఉంటాడు. మొదటి నేను నువ్వు అని తెలుసుకున్న వాడికి తన మన భేద ఫస్ట్ క్వాలిఫికేషన్. పవిత్రమైనటువంటి అంతటా ములుగు లేకుండా ఉండేటువంటి నన్ను విడిచి నువ్వు ఉండగలవా? ఏమ్మా గురుగారు. లేకుండా ఉండే మొదటి నన్ను విడిచి నువ్వు ఉండగలవా? లేదు గురుగారు. ఏదా సముద్రం అన్నా అలన్నా కాలవన్నా ఏదన్నా నీళ్ళు లేకుండా అసలు ఉనికి లేదు. అదే విధంగా ఏదైతే నాకు తెలియకుండా నేను లేకుండా పూజారి వెంకటేశానికి సంబంధం లేకుండా ఉందో అది పూజారి వెంకటేశం అయి ఉండదు కదా. గురుగారు మళ్ళీ చెప్తాను. ఏదైతే దేవయామినికి సంబంధం లేకుండా, దేవయామిని గుర్తెరగడానికి వీలు లేకుండా, దేవయామిని తెలుసుకునేదానికి అవకాశం లేకుండా, అంతటా ములుగుచ్చేదానికి సందు లేకుండా ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి దేవయామిని ఉందా? లేదు గురుగారు. అట్లా సూచన. అలాంటప్పుడు దేవయామిని ఒక నటన. సింపుల్ అమ్మా. స్క్రీన్ మీద అన్ని బొమ్మలు ఆడతాయమ్మా, ఎస్ గురుగారు. కానీ స్క్రీన్ కి సంబంధమే లేదు. స్క్రీన్ మీదనే ఆడేది. తెర మీదనే సినిమా నడిచేది. ఎస్ గురుగారు. సినిమాకు తెరకు సంబంధం లేదు. సినిమాలో ఉండే ఉద్వేగాలంతా ఆయా పాత్రలు వెలిబుచ్చారు. దాన్ని డైరెక్టర్ చేసుకున్నాడు. సినిమా థియేటర్ డబ్బు సంపాదించుకుంటాడు. థియేటర్ ఓనరు. ఈ ఎన్ని వ్యాపారాలు ఎన్ని జరిగినా తెరకు ఏమన్నా సంబంధం ఉందా? ఈ దేవయామినిలో ఉండే ఫస్ట్ పర్సన్ ఎవరైనా ఫస్ట్ పర్సన్ తెలిసిపోతే దేవయామినికి ఉండేటువంటి మానసిక ఉద్వేగాలు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలంతా ఇంకుంటాయా? ఉండవు గురుగారు. ఆటోమేటిక్ గా వెనక్కి మళ్ళీ పరిగి తెలిపోతాయి. అప్పుడు దేవయామినికి నేను పుట్టుక లేని దానిని అని స్పష్టంగా తెలిసిపోయిందనుకో, నాకు సావు ఎప్పుడు వస్తుంది, నాకు మోక్షం ఎప్పుడు వస్తుంది, నాకు జన్మరహితం ఎప్పుడు వస్తుంది, నాకు మోక్షం కావాలని అడుగుతావా? లేదు గురుగారు. ఎందుకంటే బంధం లేదని తెలిసిపోయింది కాబట్టి. కాబట్టి బంధము లేనిదని తెలియట అంటే భ్రమరహితమే మోక్ష స్వరూపము. అది ఎత్తుకొని వచ్చి పొందేది కాదు అది. కాబట్టి తస్మాత్ ఈ కారణం చేత, ఇప్పుడు మనం ఇంతవరకు నేర్చుకున్నాం కదా, ఈ కారణం చేత అది నాకు ఎట్ట వస్తుంది, అది నేను ఎట్ట పొందుతాను అని చాలా మంది అడుగుతూ ఉంటారు. దానికి ఇది సూచన. సర్వేషు కాలేషు నిరంతరము మాం అనుస్మర. అనుస్మరలో రహస్యం ఉంది. అనుస్మర రాసుకోండి. అనుస్మర అర్థమే. స్మరించు అని రాస్తారు గురుగారు. స్మరించు అని రాస్తారు. అర్థం అడిగితే మనకు అది స్మరించే కాదు. అది అను అనేది ఉపసర్గ. నువ్వు మొదటి నేను అపరోక్షం అయిపోవడానికి స్మరిస్తావు, స్టార్ట్ చేస్తావు, స్మరించడం స్టార్ట్ చేస్తావు. కానీ మొదటి నేను అయిన తర్వాత మళ్ళీ స్మరించేవాడు ఉండడు ఇంకా. అది అనుస్మరణ. వంట నేర్చుకునేంత వరకు ట్రైనర్ డ్యూటీలో జాయిన్ అయిపోయినాక మళ్ళీ నేర్చుకునే ఆవిడ ఉండదు, ఇంకా వంట తెలిసిన ఆవిడ ఉంటది. మాం అనుస్మర అంటే స్మరాకి అనుస్మరాకి తేడా ఏం తెలుసమ్మా? ఏంటి గురుగారు? స్మర అంటే గుర్తుపెట్టుకో అని అర్థం. అనుస్మర అంటే ఇంకా గుర్తుపెట్టుకునే పని లేకుండా గుర్తుపెట్టుకో. గురుగారు చూడండి, స్మర అంటే గుర్తుపెట్టుకో అని అర్థం. అనుస్మర, అను అని పదం పెట్టారు కదా పక్క ముందర. ఎస్ గురుగారు.
అనుస్మర అంటే మళ్ళీ గుర్తు తెచ్చుకునే పని లేకుండా గుర్తుపెట్టుకో. ఉమ్, అసలు మర్చిపోతే కదా. అనుస్మర అంటే ఓకే గురుగారు. ఇంకా క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు మీకు దేవయామినికి మీ యొక్క మీ స్కూల్లో ఫేర్వెల్ ఫంక్షన్ కి శ్రీకృష్ణుడి వేషం ఇస్తారనుకో. ఉమ్, శ్రీకృష్ణుడి వేషం ఉమ్, నువ్వు శ్రీకృష్ణుడు భగవద్గీత బాగా చెప్తావు కాబట్టి శ్రీకృష్ణుడిగా పురుషుడిలాగా జంబం నిన్ను అలంకరించి బాగా పైన నెమలి పింఛం పెట్టి నిలబెట్టి నిన్ను భగవద్గీత ఎవరికో ఉపజెప్పమన్నట్టు చెప్పినారనుకోండి. ఉమ్, అన్ని నేర్చుకున్నా చెప్తా ఉంటావు గాని నేను ఉమ్. కృష్ణుడు పురుషుడు కదా, నేను స్త్రీ కదా అనే విషయాన్ని ఎప్పుడైనా మర్చిపోయే అవకాశం ఉందా? లేదు గురుగారు. నేను స్త్రీనే, కృష్ణుడు అనేది నా నాటకం వేషం ఉమ్, అనేది నీకు క్లియర్ గా ఉంటది మనసులో. ఉమ్, క్లియర్ గా ఉంటది. నువ్వు నేను ఈ దేవయామిని వేషము అన్నంత తేటగా ఉంటావు. ఉమ్. అంతకంటే దగ్గర ఉదాహరణ నాకు కూడా చేత కాదు. ఎస్ గురుగారు. నేను నేనని నీకు తెలిసిపోతే ఈ ఈ వేషం ఆ కృష్ణుడు అవుతుంది. ఏది మన దేవయామిని అనే వేషం కృష్ణుడు అవుతుంది. ఉమ్, నేను అయిపోతావు. దానికి నేను లింగ భేదాలు ఉన్నాయా? లేదు గురుగారు. నా పురుషుడు నపుంసకుడా అదంతా ఏం లేదు. ఉమ్, అయిపోతావు కాబట్టి అట్లా అవ్వాలంటే ఏం చేయాలంటే దానికి అనన్య భక్తి కావాలా. మయ్యర్పిత మనోబుద్ధి అంటే అనన్య భక్తితో స్మరించు అని అర్థం. ఉమ్, అంత సహజంగా నువ్వే తెలిసిపోతుంది కాబట్టి అప్పుడు మామే వైశ్యసి అసంశయం. అప్పుడు నువ్వు నన్ను పొందడం ఉందేనా? గురుగారు. అప్పుడు మొదట నన్ను నువ్వు పొందుతావు అనడానికి ఏమైనా సందేహం ఉందా? లేదు గురుగారు. పొందేది కాదు, అది ఆల్రెడీ ఉండేది కదా. అయ్యి ఆల్రెడీ మొదట నేనే కదా నువ్వు. ఎస్ గురుగారు. మధ్యలో వచ్చిన దేవయామిని వదిలేస్తే సరిపోయింది. అంతేగాని ముందే నువ్వు మొదట నేనే. ఉమ్, అంత తేటగా అది దేవయామినికి చెప్పడం వల్లనే చేసే ఆ శ్లోకాన్ని బాగా నీ దగ్గర నేర్చుకున్నాను. గురుగారు మీ వాయిస్ చాలా అవును, ఈ వారం ఎందుకో అలా వచ్చింది. అంటే కొంచెం సరిగ్గా వినిపించట్లేదు గురుగారు. చాలా చిన్నగా వినిపిస్తుంది. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా దేవయామిని మీ దగ్గర నుంచి, విన్న ఆడియన్స్ దగ్గర నుంచి? ఇంకా ఇవ్వండి. ఒకసారి భావం కొంచెం సంక్షిప్తంగా చెప్పరా గురుగారు? ఈ కారణం చేత, ఏ కారణం చేత? పోయిన 6 శ్లోకాల్లో ఉండే భావం. ఈ కారణం చేత నువ్వు నిరంతరము మొదటి నన్నే స్మరించావనుకో, నువ్వు మొదటి నేనేననే అపరోక్షత నిస్సందేహంగా పొందుతావు. ఈ కారణం చేత నువ్వు మొదటి నేను అనేటటువంటి భావంలో నిరంతరం ఉన్నావంటే ఖచ్చితంగా నిస్సందేహంగా మొదటి నేనుగా ఉంటావు. ఓకే గురుగారు. ఇందులో అనుమానమే లేదు. దాన్ని ఎలా అభ్యాసం చేయాలి అనేది కొద్దిగా మన కష్టం కాబట్టి నెక్స్ట్ శ్లోకం నుంచి అభ్యాసం చేయిస్తారు. ఓకే గురుగారు. అభ్యాసం చేయిస్తారు. దీన్ని పరిపూర్ణ అచల ధ్యానం చేత అభ్యాసం చేయాలనేది వచ్చే వారం. మంగళం. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ की जय. न तद्भासयते सूर्यो न शशांको न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम.